ఎస్ఆర్ఎస్లోకి ఎగువ ప్రాంతాల నుంచి వరద కొనసాగుతుంది. గురువారం ఉదయం ఎగువ నుంచి 3,15,000 క్యూసెక్ల ఇన్ఫ్లో ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుండగా అవుట్ఫ్లోగా 1,22,516 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. ఇందులో 39 వరద గేట్ల ద్వారా 1,10,925 క్యూసెక్ల గోదావరిలోకి విడిచిపెడుతున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ, జెడ్పీ రిజర్వేషన్లపై పంచాయతీరాజ్ శాఖ జీవో జారీ చేసింది. ఎస్సీ, ఎస్టీలకు 2011 జనాభా లెక్కల ప్రకారం బీసీలకు ఇటీవల కులగణన ఆధారంగా రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు ప్రకటించింది. రేపు రాజకీయ పార్టీల సమక్షంలో డ్రా ద్వారా మహిళా రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్ తర్వాత పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు. తెలంగాణ నూతన డీజీపీగా శివధర్ రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1994 బ్యాచ్ ఐపీఎస్ అధికారిగా ఉన్న శివధర్ రెడ్డి ప్రస్తుతం రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేస్తున్నారు. అక్టోబర్ 1న ఆయన డీజీపీగా బాధ్యతలు చేపట్టనున్నారు. రాబోయే 3 గంటల్లో పలు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, కామారెడ్డి, యాదాద్రి, భువనగిరి జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అతి తక్కువ సమయంలోనే 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. నిజామాబాద్ కలెక్టరేట్లో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో ఈ పండుగను అధికారికంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డితో పాటు అతిథులుగా నిజామాబాద్ రూరల్, అర్బన్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి, సూర్యనారాయణ, ఉద్యోగ సంఘాల నాయకులు హాజరయ్యారు. బీహార్లో మహిళల కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజనను అమలు చేస్తుంది. నవరాత్రి కానుకగా ఈ పథకాన్ని పీఎం మోదీ ఈ రోజు వర్చువల్ గా ప్రారంభించారు. 70 లక్షల మంది మహిళల ఖాతాల్లో ₹10,000 చొప్పున జమ చేశారు. మహిళలకు స్వయం ఉపాధి కల్పించేందుకు ఈ స్కీమ్ కింద ₹2 లక్షల వరకు ఎన్డీఏ ప్రభుత్వం సాయం అందించనుంది. ఎర్రవల్లి నివాసంలో బీఆర్ఎస్ కీలక నేతలతో పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ సమావేశం నిర్వహించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో తప్పనిసరిగా గెలవాల్సిందేనని దిశానిర్దేశం చేశారు. ఈ భేటీలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, మహమూద్ అలీ, పద్మరావు గౌడ్, సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు.